యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరికట్టినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరికట్టినను వరదవలే భక్తిహీనులు పోలిన వరదవలే విడువకనను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పుట్టురులలో మరువక మొరలిన ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణ పుట్టురులలో మరువక మొరలిన ఉన్నత దుర్గమై రక్షణ శృంగం అనాలయములో నా మొర వినెను అదరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషముగల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను పౌరుషముగల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను తన నోట నుండి వచ్చిన అగ్ని తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లను దహించి వేసెను వైరులనెల్లను యెహోవా
యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాట చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటున చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమీసెను అపవాదికి, అపజయమీసెను అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచు, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడి దేవుని ఆరాధిద్దాం. ఆ బలమంతా నీవేనయ్యా, నీకే వందనాలు ప్రభువా. అందరూ కూడా చేతుల పైకెత్తి దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం కూడా స్వరమెత్తి దేవానికే వందనాలు ప్రభువా, నీకే స్తోత్రం ప్రభువా, తండ్రి నీకే వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. నా బలమంతా నీవేనయ్యా, 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 నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను
తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలను బలము లేనప్పుడు, సోలిన వేళలను బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబాత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబాత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా.
తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. నన్ను కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. నా 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 బలమంతా నీవేనయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం మనమందరం కూడా ఈ ప్రార్థనా పోరాటంలో ఈ విధంగా కలుసుకోవడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విశేష రీతిగా ప్రియమైనటువంటి వారులారా, ఇంతవరకు చక్కగా దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని ఇప్పుడు ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిశ్చయంగా ఈరోజు మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. మీరందరూ కూడా లైవ్లో వీక్షిస్తున్నారు, మీరందరూ కూడా పొందుతున్నారు. చాలా ఆసక్తిగా మీరందరూ కూడా ఈ విధంగా మీ యొక్క స్పందన తెలియజేస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో నేను అభినందిస్తున్నాను. ఉదయకాలాన్నే ఇలాగా దేవుని స్తుతించడం, వాక్యం ధ్యానించడం అనేది ఎంత ప్రాముఖ్యమైంది, ఎంత అద్భుతమైంది ఒకసారి ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి దయచేసి అందరం కూడా ఈరోజు మన ధ్యానాంశము 3వ రోజు, థర్డ్ డే. ఈ థర్డ్ డే అనేటటువంటి దానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలను, సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనకు ఎన్నో కనబడతాయి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు మనం చదువుకుందాం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొక చోటనే కూర్చబడి 6 నెల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టును, జలరాశికి ఆయన సముద్రములను పేరు పెట్టును. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలోని విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతటిని దేవుడు 6 రోజుల్లో ఏం చేశాడంటే 6 days, 6 రోజుల్లో దేవుడు సృష్టి అంతటిని కూడా సృష్టించాడు. ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు 6 రోజుల్లో కలుగు చేస్తే, మరి 3వ రోజును గురించి మనం ఆలోచన చేస్తే 3వ రోజున దేవుడు ఆయన ఏం చేశాడు అనంటే, మొదటిగా మన ధ్యానములో 2 శ్రేష్టమైనది, థర్డ్ డేస్ డబుల్ గుడ్, 2 శ్రేష్టమైనది. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఆదికాండములో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 2 సార్లు దేవుడు ఏమంటాడంటే 3వ రోజు
మంచిది, మంచిది అని 2 సార్లు అన్నాడు. అది ఎలాగా? ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు మళ్ళీ చదువుదాం, జాగ్రత్త గమనించాలి. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారమైన. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టును, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టును. అది మంచిదని దేవుడు చూచెను. భూమి ఆకాశం మంచిదని దేవుడు చూశాడు. సరే, ఇప్పుడు 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ప్రతి వృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. ఆకాశమును భూమిని కలుగు చేసి మంచిది అన్నాడు. తర్వాత భూమి విత్తనములిచ్చు ఫలవృక్షములను మొలిపించునుగాక, గడ్డిని విత్తనములిచ్చు ప్రతిదాన్ని కూడా మొలిపించునుగాక అని చెప్పి దాన్ని దేవుడు మంచిది అన్నాడు. అంటే దేవుడు 3వ దినమున దేవుడు 2 సార్లు మంచిది అనడానికి ఓ ప్రాముఖ్యమైన కారణం ఉంది. విత్తనములిచ్చు చెట్లను, విత్తనము సీడ్, ఈ సీడ్ను గురించి మనం చూస్తే సీడ్ ఏం చేస్తుంది అని అనగా, సీడ్ దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, దేవుని బిడ్డలారా ఈ సీడ్ను గురించి మనం ఆలోచన చేస్తే సీడ్ ఏం చేస్తుందంటే, ఒక చెట్టులో ఒకవేళ ఒక పండులో ఒకవేళ విత్తనం ఉందనుకోండి, ఆ విత్తనాలు ఎన్ని ఉంటాయి అని అంటే అసలు లెక్కలేనన్ని విత్తనాలు ఉంటాయి. చూసారా? దేవుని బిడ్డలారా, కొన్ని పండ్లలో విత్తనాలు ఎన్ని ఉంటాయి అనేది అసలు మనం లెక్క పెట్టలేనన్ని సీడ్స్ ఉంటాయి అన్నమాట. అయితే దేవుని బిడ్డలారా, ఈ సీడ్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే, ఒక్కసారి ఒక చెట్టు నుంచి ఒకవేళ ఒక మామిడి చెట్టును తీసుకుంటే దాంట్లో నుంచి ఒకేసారి ఎన్ని విత్తనాలు వస్తాయి అనేటటువంటి దానికి మనం చూస్తే, దానిలో దాదాపు ఒక 2000 కాయలు కాసిందనుకోండి ఒక మామిడి చెట్టు. 2000 కాయలు కాస్తే 2000 విత్తనాలు వస్తాయి. 2000 విత్తనాలు ఒకవేళ వాటిలో కనీసం ఒక 1000 పోయినా ఏం జరుగుతుందంటే, ఇంకా జరిగేటటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఒక 1000 విత్తనాలు పోయినా ఇంకా ఇంకో 1000 టెంకలు కానీ ఒకవేళ మిగిలి ఉంటే వాటిలో ఇంకొక 500 కూడా తీసి 1500 పోయినా, ఒక 500 ఒకవేళ అవి భూమిలో పడి మొలిచి ఇంకొక 500 మామిడి చెట్లు అయితే 500 మామిడి చెట్లలో నుంచి ఎన్ని విత్తనాలు వస్తాయో అసలు వివరించలేమన్నమాట. అంటే విత్తనాలు అనేవి భవిష్యత్తుకు ఉపయోగపడేవి. అంటే విత్తనం లేదంటే దానికి అర్థం ఏంటంటే ఫ్యూచర్ లేదని అర్థం. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి విషయం ఏమనగా, దేవుడు 3వ దినమున 2 మంచిది అని అనడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఈ అద్భుతమైన కార్యాన్ని చేసి ఆయన ఏం చేశాడంటే 2 మంచిది అని చెప్పాడు. ఇక 2వ విషయానికి వస్తున్నా నేను. 3వ దినమున ఆయన ఏం చేశాడంటే మిరాకిల్. చూడండి, హీ పర్ఫార్మ్డ్ ఎ మిరాకిల్. ఎట్లా అద్భుతం చేశాడు అనంటే, ఈ అద్భుతాన్ని గురించి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు చూస్తే, యెహోషువ అంటున్నాడు, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మను మీరు పరిశుద్ధపరచుకునని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. మీరు నిబంధన మందస్సును ఎత్తుకుని ప్రజల ముందును నడువుడని యాజకులకు అతడు సెలవేయగా, వారు నిబంధన మందస్సును ఎత్తుకొని ప్రజల ముందర నడిచారు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లను, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందనని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు
నేను వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలుపెట్టుదును. యోర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసము యాజకులకు ఆజ్ఞాపించుము. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. 3 దినములైన తర్వాత నాయకులను పాళెములో తిరుగుచు జనులకు ఎలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకుని పోవుట చూసినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 కొలమూర్లు ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందు వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోవా రేపు మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరేం చేశారు? 3 దినములైన తర్వాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఇలాగా ఆజ్ఞాపించరు, మీరు మీ దేవుడని యెహోవా నిబంధన మందసాన్ని మీరు మోసుకుని వెళ్తున్నారు. మీరేం చేస్తారంటే ఆ నిబంధన మందసం ముందు వెళ్ళేటటువంటి సమయంలో దేవుడు మీ మధ్యలో అద్భుతాలు చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని మీ జీవితాన్ని సరిచేసుకుని మీరు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు మీ మధ్యలో అద్భుతమైన కార్యము చేస్తాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దేవుడు 3వ దినమున ఆయన తన ప్రజలు ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు వారి మధ్యలో గొప్ప అద్భుతం చేశారు. వారు పరిశుద్ధపరచుకున్నప్పుడు మనం కూడా మనం పరిశుద్ధపరచుకుని మనము దేవుని సన్నిధిలో జీవించేటటువంటి బిడ్డలమైతే జీవము గల దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక 3వ విషయానికి వస్తున్నాను. మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గ్లోరీ, మహిమను బయలుపరచుట. అంటే దేవుడు తన మహిమను బయలుపరిచాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ 3వ దినమున గలిలయలో కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి యేసు తల్లి అలాగే యేసు శిష్యులు కూడా ఆ వివాహానికి పిలువబడ్డారు. యేసు ప్రభువారు వివాహానికి పిలువబడినప్పుడు ఆ వివాహములు వచ్చి ఆయన కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళకి ద్రాక్షారసం అయిపోయింది. అయ్యా, వీరికి ద్రాక్షారసం అయిపోయింది, నీ కార్యం చెయ్యి అని వాళ్ళ తల్లి గారు వచ్చి అడిగారు యేసు ప్రభుని. అయితే యేసు ప్రభువారు, అమ్మా నా టైం ఇంకా రాలేదమ్మా అని చెప్తే యేసు ప్రభు వారి యొక్క తల్లి పరిచారకుల వైపు చూసి, అయ్యా ఆయనతో మీతో ఏదైనా చెప్తే అది చెయ్యండి, ఆయన మీతో చెప్పినది చెయ్యండి అని చెప్పినప్పుడు సరే అమ్మా అన్నారు. ఆయన కొద్దిసేపటికి ఏమన్నాడంటే ఈ 6 రాతి బాణాలను నీళ్లతో నింపండి అన్నాడు. వారు అంచుల వరకు నింపారు. ఇప్పుడు ముంచి తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అని అన్నారు. వాళ్ళు విందు ప్రధాని దగ్గరికి తీసుకుని వెళ్ళి నీళ్ళని తీసుకుని వెళ్ళి ఇచ్చారు. అది రుచి చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి ద్రాక్షారసంగా అది మారిపోయింది. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని మాట విన్నటువంటి వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. 3వ దినమున రెండింతలుగా శ్రేష్టమైన కార్యాన్ని ప్రభు చేశాడు. ఈ దేవుడు చక్కటి విత్తనం కలిగినటువంటి ఫలవృక్షములను దేవుడు మొలిపించాడు. 3వ దినమున దేవుడు తన ప్రజలు పరిశుద్ధపరుచుకుంటే వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు ఈ 3వ దినమున గలిలయలో కానా అనే ఊరిలో వివాహం జరుగుతుంటే ఆ వివాహంలో యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైన కార్యం చేశాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని సన్నిధిలో మీరు నేను అందరం కూడా ఆయన గలిలయలోని కానా అనే ఊరిలో తన మహిమను ఆయన బయలుపరిచాడు. ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆ మహిమ ఎప్పుడైతే బయటకు వచ్చిందో
ఆయన శిష్యులు ఏం చేశారంటే ఆయనందు విశ్వాసం ఉంచినట్టుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, జీవం గల దేవుడు, శక్తి గల దేవుడు, ప్రేమ గల దేవుడు, ఆయన ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే ఈ 3వ దినమున ఆయన మహిమను బయలుపరిచాడు. ఇక 4వ విషయం చెప్తున్నాను. 3వ దినమున పునరుద్ధానము, యేసు పునరుద్ధానుడయ్యాడు. హల్లెలూయా. దేవుని వాక్య భాగములో మనం చూస్తే మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 21వ వచనములో, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధానుల చేతను, శాస్త్రుల చేతను అనేకలు హింసలు పొంది చంపబడి 3వ దినము లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా. చూసారా, దేవుని వాక్యములో మనం చూస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం, యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను. దేవుని బిడ్డలారా, మార్గమందు వారితో ఇట్లు ఆయన బోధించారు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనము ఆలోచన చేస్తే 3 దినములైన తరువాత ఆయన లేచుట అగత్యమని ఆయన అనేక సందర్భాల్లో ఆయన బోధించుతూ వచ్చాడు. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాడు. 3వ దినాన తిరిగి లేపబడబోతున్నాడు. వారు ఆయనను చంపెదరు. వారు ఏం చేస్తారు? ఆయన్ను చంపుతారు. మార్కు సువార్త 9:31లో, ఎలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు. చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను. ఆయన చంపేస్తారు, కానీ ఆయన 3వ దినం లేస్తాడు. లూకా సువార్త 9:22, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినము లేచుట అగత్యమని చెప్పాను. 3వ దినమున తిరిగి మరలా లేస్తాడు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనిషి కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలను నెరవేర్చబడును. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 24:45-47 వరకు చూస్తే, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనసును పాపక్షమాపణ ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే యేసు ప్రభువారు ఆయన ఏమన్నాడండి? దేవాలయాన్ని పడగొట్టండి, దాన్ని 3 దినాల్లో నేను లేపుతాను అని చెప్తున్నాడు. కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రియమైన వారలారా, యేసు ప్రభువారు 3వ దినమున ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. ఎలా లేచాడు? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాలు, మరియు సోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను, మీరు దానిని అంగీకరించి తిని దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుచున్నారు. నాకీయబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుతుంది. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేశారంటే 3వ దినమున ఆయన లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. థర్డ్ డే స్పీక్స్ అబౌట్ రిజరక్షన్. థర్డ్ డే స్పీక్స్ అబౌట్ రిజరక్షన్. మొదటిగా మనం చూసాం, విత్తనములిచ్చు ఫలవృక్షములను మొలిపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమిలో గోధుమ గింజగా పాతి పెట్టబడి ఆయన తిరిగి మరలా లేచాడు. చూసారా, 3వ దినమున ఏం జరిగిందంటే 2 శ్రేష్టమైన కార్యం జరిగింది. 3వ దినమున అద్భుతములు జరిగాయి.
ఆ తరువాత 3వ దినమున దేవుని మహిమ బయలుపరచబడింది. 3వ దినమున యేసు పునరుత్థానుడై మనందరికీ నిరీక్షణను పట్టుకొచ్చాడు, ఆనందాన్ని తీసుకొచ్చాడు, సంతోషాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఈ 3వ దినము అంటే ఆదివారము, ఆ తర్వాత ఆదివారము, సోమవారము, మంగళవారము 3వ రోజు. కానీ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, యేసు సిలువ వేయబడింది శుక్రవారము, శనివారము, ఆదివారము. అయితే 3వ రోజు మంగళవారం, 3వ రోజు యేసు తిరిగి లేచింది ఆదివారం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనమందరం కూడా ఈ 3వ దినము ఇచ్చిన అద్భుతమైనటువంటి నిరీక్షణను బట్టి, కృపను బట్టి, పునరుద్ధాన శక్తిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెబుతూ మనమందరం కూడా ప్రార్థన చేయవలసిన వారుగా దేవుడు ఈ మాటలు మనందరి కొరకు దీవించును గాక. దయచేసి అందరం కూడా ప్రార్థన చేద్దాం. లార్డ్, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. 3వ దినమున 2 సార్లు మంచిది అని చెప్పారు. విత్తనములు ఇచ్చు ఫలవృక్షాలను మొలిపించారు. యెహోషువ కాలములో అద్భుతాలు చేశారు, గొప్ప విజయాలు దయచేశారు. మహోన్నతుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. గలిలయలో కానా అనే ఊరిలో ఆ పెళ్లిలో నీ మహిమను బయలుపరిచారు. ఆ వార్త ద్వారా నికోదేము జీవితాన్ని మార్చారు. మీరు చనిపోయినప్పుడు మీరే ఒక విత్తనంగా మిమ్మల్ని పాతి పెట్టడానికి ఆ నికోదేమును సిద్ధపరిచారు. 3వ దినాన సమాధి, మరణ బంధకాలు, జీవము గల దేవుని కుమారుడు అయిన నిన్ను బంధించి ఉంచుట అసాధ్యము గనుక మరణ పాశములను, మరణ బంధకాలను తెంచివేసి పునరుద్ధానుడవై లేచి మాకిచ్చిన నిరీక్షణ, మాకిచ్చిన ధైర్యం, మాకిచ్చిన ఆశీర్వాదాలన్నిటిని బట్టి వందనాలు. ఈ వాక్యం అందరి హృదయాల్లో చేరి అందరూ కూడా నీ వైపు చూడగలుగుటకు సహాయం చేయమని, రెండింతల శ్రేష్టమైన ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయండి, అద్భుతాలు దయచేయండి, మహిమను బయలుపరచండి. పునరుద్ధానుడా, మరణములో నుండి జీవములోనికి నాయనా మీరు దాటారు. మరణాన్ని మరణం చేసి జీవాధిపతిగా బయటకు వచ్చారు. మేము కూడా మరణములో నుండి జీవములోనికి దాటే కృప మీ ద్వారా మాకు దయచేశారు. గొప్ప నిరీక్షణతో, ఆత్మ సంబంధమైన ధైర్యంతో మేము చేసే పనులన్నిటిలో ముందుకు సాగడానికి సహాయం చేయమని, అందరినీ ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్.